తన ఐఏఎస్ సెలక్షన్ ని యూపీఎస్సీ క్యాన్సిల్ చేసింది. ఆల్సో ఇంకెప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ తీసుకోకూడదు అని లైఫ్ టైం బ్యాన్ కూడా చేసింది. ఈమె 2022 ఐఏఎస్ పూజా కేట్కర్. తన ఫ్యామిలీకి 110 ఎకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్, 6 షాప్స్, 7 ఫ్లాట్స్, అవి కూడా లగ్జరియస్ సొసైటీలో, ఇంకా 900 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 17 lakhs వాచ్, 4 టాప్ ప్రీమియం బ్రాండ్ కార్స్, 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, ఒక ఆటోమొబైల్ కంపెనీలో పార్ట్నర్షిప్, ఇంకా చిన్న చిన్న కంపెనీస్ అన్ని కలిపి టోటలీ కేట్కర్ ఫ్యామిలీ నెట్వర్త్ 100 crores పైనే ఉంది. కానీ ఈమెకి యూపీఎస్సీలో ఓబీసీ నాన్ క్రీమీ కేటగిరీ కింద అడ్మిషన్ వచ్చింది. అది కూడా అందులో తన ఇన్కమ్ 0 అని మెన్షన్ చేసింది. దీనికి అడిషనల్ గా బెంచ్ మార్క్ డిజబిలిటీ కోటా కింద రావడానికి ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ పెట్టి అప్లై చేసింది. 34 years పూజా కేట్కర్ ఒక మెడికల్ డాక్టర్. తన ఇద్దరి పేరెంట్స్ మంచి వెల్దీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. తన గ్రాండ్ పేరెంట్ ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్. ఇన్ఫాక్ట్ తన ఫాదర్ దిలీప్ కేట్కర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. బట్ తను ఒక కరప్టెడ్ ఆఫీసర్ అని చెప్తారు. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాడు కానీ అంత సక్సెస్ రాలేదు. మదర్ మనోరమ కూడా లోకల్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేసేది. ఒక ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తో మెడికల్ కాలేజ్ లో సీట్ తెప్పించుకొని 2012 లో పూజ ఎంబీబీఎస్ పాస్ అయింది. తర్వాత ఏ స్పెషలైజేషన్ లేకుండా సర్ గంగారాం అనే ప్రెస్టీజియస్ హాస్పిటల్లో ఎండోక్రైనాలజిస్ట్ గా వర్క్ చేసింది. తన ఫ్యామిలీలో లాగా తనకు కూడా యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. రియల్ పవర్ అందులోనే ఉందని ఆలోచించి మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసింది కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంది. కొన్ని అటెంప్ట్స్ తర్వాత జనరల్ కాకుండా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఓబీసీ కేటగిరీ కింద ఎగ్జామ్ రాసింది. 2019 లో సడన్ గా తనకి ఐ ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు తను విజువల్లీ ఇంపైర్డ్ డిజబిలిటీ కోటా కింద ఎగ్జామ్ రాసింది. బట్ స్టిల్ 11,244 ర్యాంక్ తో ఇంకా వెనకే ఉంది. సో పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీ అంటే 40% డిజబిలిటీ కింద రావడానికి మెంటల్లీ డిప్రెస్ ప్లస్ 7% లోకోమోటర్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ తెప్పించుకుంది. సో టోటలీ తనకి లో విజన్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ హెల్త్ కండిషన్ ఉందని అప్లికేషన్ లో డిక్లేర్ చేసింది. దీని వల్ల ఏమవుతుంది అనే డౌట్ మీకు వస్తే, ఒక నాన్ పీడబ్ల్యూడీబీ క్యాండిడేట్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి 6 అటెంప్ట్స్ ఉంటాయి. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ రాయాలంటే 9 అటెంప్ట్స్ అంటే 9 టైమ్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీనికి అడిషనల్ గా యూపీఎస్సీ కట్ ఆఫ్ ప్యాటర్న్ చూస్తే జనరల్ కి పీడబ్ల్యూడీబీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ జనరల్ లో హాఫ్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఈసారి అటెంప్ట్ లో తన ఓవరాల్ ర్యాంక్ ని 821 కి వచ్చేలా చేసుకుని ఫైనలీ తను కోరుకున్నట్టు 2022 లో ఐఏఎస్ అయింది. ఎలాగో తను సెలెక్ట్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఫార్మాలిటీస్ చేయాలి. 22 ఏప్రిల్ 2022 లో ఫస్ట్ టైం ఐఐఎంఎస్ వాళ్ళు తనని మెడికల్ టెస్ట్ కి పిలిచారు. అప్పుడు ఒక స్మార్ట్ ప్లాన్ ఆలోచించి తనకు కోవిడ్ వచ్చిందని ఈ టెస్ట్ ని స్కిప్ చేయొచ్చా అని రిక్వెస్ట్ చేసింది. 26 మేలో మళ్ళీ పిలిచినప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ డే 27th మే మళ్ళీ పిలిచారు కానీ ఈసారి తనకి డేట్ చేంజ్ కావాలని అడిగింది. ఇలా 22 ఏప్రిల్ నుండి 2 సెప్టెంబర్ వరకు 6 months లో 6 టైమ్స్ పిలిచారు. బట్ ఒక్కసారి కూడా తన మెడికల్ టెస్ట్ కి అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే పూజకు బాగా తెలుసు ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ లో విజన్ టెస్ట్ చేస్తే అంతా బయటపడుతుందని. సో ఫైనలీ తనకి క్లాస్ట్రోఫోబియా అంటే చిన్న చిన్న ప్లేసెస్ లో ఉండడానికి తనకి భయం, అందుకే టెస్ట్ కి రాలేదని చెప్పింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుండి రిపోర్ట్స్ చేపించుకొని యూపీఎస్సీకి సెండ్ చేసింది. ఫస్ట్ ఆ రిపోర్ట్స్ ని యూపీఎస్సీ యాక్సెప్ట్ చేయలేదు కానీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ సేమ్ రిపోర్ట్స్ ని యూపీఎస్సీ యాక్సెప్ట్ చేసింది. దీని వెనక ఏదో జరిగింటుందని చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ముందు చెప్పినట్టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కి మాక్సిమం 9 అటెంప్ట్స్ ఉంటాయి. కానీ యూపీఎస్సీ రికార్డ్స్ లో పూజాకి 2012 నుండి 2020 వరకు 9 అటెంప్ట్స్ అయిపోయాయి. 2021 లో అటెంప్ట్ చేయడానికి తను అసలు ఎలిజిబులే కాదు. కానీ 2021 అండ్ 2022 లో కూడా ఎగ్జామ్ రాసింది. అది తన ఐడెంటిటీని ఫేక్ చేసింది. ఫస్ట్ అప్లై చేసినప్పుడు కేట్కర్ పూజా దిలీప్ రావ్ అని పెట్టింది. తర్వాత అప్లికేషన్స్ లో పూజా మనోరమ దిలీప్ కేట్కర్ అని పెట్టి అప్లై చేసుకుంది. దీంతో సిస్టమ్ లో తన రికార్డ్ రీసెట్ అయ్యి కొత్త నేమ్ తో న్యూ రికార్డ్ క్రియేట్ అయింది. ఈ చేంజ్ తో ఒక సిస్టమ్ నే ఫూల్ చేసేసింది. సేమ్ కేటగిరీ కూడా ఫస్ట్ జనరల్, తర్వాత ఓబీసీ, నెక్స్ట్ ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూడీబీ అని మెన్షన్ చేసింది. తన ప్రొబేషనరీ ట్రైనింగ్ లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ పోస్టింగ్ పూణే ఇచ్చారు. ప్రొబేషన్ లో ఉంటూ ఫుల్ ఫ్లెష్ ఐఏఎస్ ఇంకా అవ్వక ముందే చాలా డిమాండ్స్ చేసింది. వర్క్ చేయడానికి ప్రైవేట్ ఆఫీస్ కావాలని, ఒక ప్రైవేట్ వెహికల్ విత్ రెడ్ బ్లూ బీకన్ లైట్ అండ్ విఐపీ నంబర్ ప్లేట్ కావాలని, అఫీషియల్ లెటర్ హెడ్ ఇవ్వాలని, సెపరేట్ రెసిడెన్షియల్ క్వార్టర్, ఒక పర్సనల్ స్టాఫ్ అసిస్టెంట్ కావాలని ఇలా చాలా డిమాండ్స్ చేసింది. అవి విని కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. తన బిహేవియర్ గురించి పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్యుమెంట్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీకి సెండ్ చేశాడు. కొన్ని డేస్ కి పూణే పోస్ట్ నుండి పూజని వాషిం డిస్ట్రిక్ట్ కి ప్రొబేషనరీ పీరియడ్ లోనే ట్రాన్స్ఫర్ చేశారు. వాషిం డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ అయిన 4 days కి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన సుజాత సౌనికి పూజ ఒక సీక్రెట్ లెటర్ రాసింది. అందులో పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన సుహాస్ దివాస్ తన్ని సెక్షువల్లీ హెరాస్ చేశాడని రాసింది. కానీ కలెక్టర్ మాత్రం అవన్నీ అలిగేషన్స్, తను కలెక్టర్ ఆఫీస్ లో ఉండింది 11 days మాత్రమే, అది కూడా అందరు అఫీషియల్స్ తో కలిసి ఉండేదని చెప్పాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక పూజకి యూపీఎస్సీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ లో తన అప్లికేషన్ లో ఫేక్ డాక్యుమెంట్స్
పాయింట్స్ పెట్టారని అండ్ రిజర్వేషన్ మిస్యూజ్ జరిగిందని మెన్షన్ చేస్తుంది. కానీ పూజ మాత్రం తనేం తప్పు చేయలేదు, అన్ని డాక్యుమెంట్స్ వ్యాలిడ్, ఇదంతా కలెక్టర్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ చేసినందుకు చేస్తున్నారని చెప్పింది. జూలై 31, 2024 లో యూపీఎస్సీ పూజ సెలక్షన్ ని క్యాన్సిల్ చేసినట్టు ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసింది. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పూజ హైకోర్టుకెళ్లి యూపీఎస్సీ తన సెలక్షన్ ని క్యాన్సిల్ చేసినట్టు క్యాన్సిలేషన్ ఆర్డర్ పంపించలేదని, యూపీఎస్సీ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పింది. నేమ్ చేంజ్ గురించి వెరిఫై చేస్తే వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారని, పూజ వాళ్ళ మదర్ తో ఉంటుంది కాబట్టి నేమ్ చేంజ్ చేసిందని చెప్పింది. కానీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు నేమ్ సేక్ కి మాత్రమే డివోర్స్ తీసుకున్నారు, కానీ అన్ని పబ్లిక్ ఈవెంట్స్ కి కలిసి అటెండ్ అయ్యే వాళ్ళని తెలిసింది. ఓన్లీ యూపీఎస్సీ అప్లికేషన్ లో మాత్రమే నేమ్ చేంజ్ చేసింది, కానీ మిగతా డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, బ్యాంక్ అకౌంట్స్ లో మాత్రం నేమ్ అలాగే ఉంది. జస్ట్ ఇమాజిన్ తన వల్ల ఇన్ని ఇయర్స్ గా రియల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎంత మంది సఫర్ అయి ఉంటారు. తన యూపీఎస్సీ క్యాన్సిల్ చేసి లైఫ్ టైం ఎగ్జామ్ తీసుకోకుండా బ్యాన్ చేశారు, కానీ తనకి ఇంకా పనిష్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. మే 21 తనేమి క్రైమ్ చేయలేదు, మర్డర్ చేయలేదు, ఆర్ డ్రగ్ స్కామ్ కానీ లేదా టెర్రరిస్ట్ కాదు అని కోర్టు తన ఇన్వెస్టిగేషన్ ని క్లోజ్ చేసి తనకి బెయిల్ ఇవ్వమని చెప్పింది. ఇలా ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు ఇలాగే చాలా కేసెస్ జరిగాయి. లైక్ అభిషేక్ సింగ్, ఇతను ఏ యాంగిల్ లో ఫిజికల్లీ డిసేబుల్డ్ గా కనిపిస్తున్నాడు, కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఫిజికల్లీ డిసేబుల్డ్ సర్టిఫికేట్ పెట్టాడు, తనకి ఐఏఎస్ పోస్ట్ వచ్చింది. ఆసిఫ్ అనే ఐఏఎస్ ది కూడా సేమ్ కేస్, ఒక ఫేక్ రిజర్వేషన్ సర్టిఫికేట్ తో సెలెక్ట్ అయ్యాడు. అను బెనివల్ ఇంకా టీనా దాబి పేరెంట్స్ ఇద్దరు బ్యూరోక్రాట్స్, కానీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వేషన్ కోటాలో యూపీఎస్సీ క్లియర్ చేశారు. ఐఏఎస్ వచ్చిన నిఖితా ఖండేల్వాల్ తనకి సరిగ్గా కనపడదు అని విజువల్లీ ఇంపేర్డ్ కోటా కింద సెలెక్ట్ అయింది. కానీ ఈ వీడియో చూస్తే ఏదో డ్రైవింగ్ టెస్ట్, అది కూడా గ్లాసెస్ లేకుండా ఒక నార్మల్ పర్సన్ లాగా చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత యూపీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్ లో చాలా చేంజెస్ తెచ్చింది. ఆధార్ అథెంటికేషన్ మ్యాండేటరీ చేశారు. నేమ్ చేంజ్ లాంటి చీటింగ్ ఆపడానికి సాఫ్ట్వేర్ అండ్ ప్రోటోకాల్ ని కూడా చేంజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ ని మానిటర్ చేయడానికి ఒక టీమ్ ని అలాట్ చేశారు. ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా తెచ్చారు. మెయిన్ ఎగ్జామ్ లో కాకుండా అన్ని డాక్యుమెంట్స్ ప్రిలిమ్స్ లోనే సబ్మిట్ చేయాలనే రూల్ తీసుకొచ్చారు. ఇంత జరిగినా కూడా పూజా కేత్కర్ ఏం చెప్తుందంటే తనకి జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది, 100% ఏదో ఒక రోజు యూపీఎస్సీ తన ఐఏఎస్ ని తిరిగి ఇచ్చేస్తుందని చెప్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.